హలో అండి, అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, పెళ్లి చేసి నీ కొడుకుని నాకు అమ్మేశావు, ఇప్పుడు నేనతన్ని కొనుక్కున్నాను. మా ఇంట్లో ఉంటూ తిండికి బట్టకి లోటు లేకుండా చూస్తూ ఉంటే ఇక సంతోషపడకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా గొంతెమ్మ కోరికలు కోరితే ఇక మా వల్ల కాదు అని కోడలు చెడామడ అత్తగారిని తిట్టేస్తుంటే మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు కొడుకు. అలాంటి కోడలికి కొడుక్కి ఆ తల్లి ఎలా బుద్ధి చెప్పిందో ఈ కథలో మనం తెలుసుకుందామండి. కథ పేరు అమ్ముకున్న చెట్టు. రచించిన వారు ఎం వెంకటేశ్వరరావు గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. సాంబమూర్తి గారి తల్లి తద్దినం ఆ రోజున. వారింటికి వంట చేయటానికి వచ్చిన గంగలక్ష్మమ్మ పనిని ముగించుకొని బయలుదేరబోతుంటే ఆ ఇంటి పెద్ద కోడలు కావేరి డబ్బు తెచ్చి ఇచ్చింది. లెక్క చూసుకొని ఎక్కువగా ఉన్న ఒక 50 నోటును తిరిగి ఇవ్వబోతుంటే తీసుకోకుండా లోపలికి వెళ్ళి ఒక చీర రవిక తెచ్చి గంగలక్ష్మమ్మ చేతిలో పెట్టింది. ఎందుకమ్మా, నాకివేవీ వద్దు, నే చేసిన పనికి ప్రతిఫలం తీసుకున్నాను, అంతే చాలు అని అంటూ ఉంటే, అలా అనకండి, మా ఇంట్లో ఏ సందర్భం వచ్చినా కాదనకుండా వస్తున్నారు, మా తృప్తి కోసం ఇవి తీసుకోండి అని సాంబమూర్తి కల్పించుకోవటంతో కాదనలేకపోయింది. 10 ఏళ్ల క్రితమైతే గంగలక్ష్మమ్మకి ఇలా బయట పనులకి రావలసిన అగత్యం లేదు. మరి చిన్న వయసులోనే భర్త మరణించినా ఉన్న ఒక్కగానొక్క కొడుకు కోసం ఉన్నదంతా ఖర్చు పెట్టి అతన్ని ఇంజనీర్ని చేసింది. కొడుకు మురళికి మంచి ఉద్యోగమూ వచ్చింది. అందరి తల్లుల్లాగే కొడుక్కి పెళ్లి చెయ్యాలని చాలా ఆశపడింది గంగలక్ష్మమ్మ. అనుకువగల కోడల్ని ఆమె ఆశిస్తే అందం ఐశ్వర్యంతో పాటు ఉద్యోగం కూడా ఉన్న భార్యని ఎంపిక చేసుకున్నాడు కొడుకు మురళి. కొడుకు అభీష్టానికి అడ్డు నిలవలేదు గంగలక్ష్మమ్మ. ఇన్నేళ్లు అనుభవించిన కష్టాలు గట్టెక్కుతాయనుకున్న గంగలక్ష్మమ్మ కొత్త కష్టాలు కోడలి రూపంలో ప్రత్యక్షమవుతాయని అస్సలు ఊహించలేకపోయింది. కోడలు సుందరి దాష్టికం ముందు ఇంట్లో జీతం భత్యం లేని పని మనిషి కమ్ వంట మనిషిలా స్వతంత్రం లేని జీవితాన్ని మనసు అంగీకరించలేకపోయినా కడుపు తీపి కోసం సర్దుకుపోయేది. పగలంతా చాకిరీ చేసి సాయంత్రం కాసేపు టీవీ ముందు కూచుంటే చాలు, ఏదో ఒక పని పురమాయించటమో లేకపోతే అత్తగారు చూస్తున్న ఛానల్ని మార్చి ఆవిడకు అస్సలు అర్థం కాని ఇంగ్లీష్ ఛానల్ని మార్చేసి కూచొని మరీ చూసేది కోడలు. సాయంత్రాలు భార్యాభర్తలు బయట సినిమాలు షికార్లకెళ్ళొచ్చేసరికి సకలమూ సిద్ధం చేసినా ఇంకా ఏదో ఒక వంకతో అత్తగారిని ఆరళ్ళు పెట్టడం సుందరి దినచర్య అయింది. భార్య మాటలు చేతలు సమర్థించేవిగా లేకపోయినా ఆవిడ మాటల పారవశ్యం, చేతల చాకచక్యం, నెల తిరిగేసరికి చేతుల్లో తెచ్చిపోసే నోట్ల ఆధిపత్యం మురళిని నోరు మెదపకుండా చేశాయి. ఓ రోజున పక్కింటి సరస్వతమ్మగారు తన వయసు ఉన్న వాళ్ళని ఓ 10 మందిని జత చేసి కాశీ రామేశ్వరం వెళ్ళాలని ప్లాన్ చేసి గంగలక్ష్మమ్మని కూడా రమ్మని రాకపోకలకయ్యే ఖర్చుల వివరాలు కూడా చెప్పింది. ఆ రోజు రాత్రి కొడుకు ఆఫీస్ నుంచి రాగానే విషయం చెప్పేసరికి తల్లి మాట కాదనలేక సరే అంటున్న మురళిని లోపలికి పిలిచింది కోడలు సుందరి. కాసేపటికి బయటికి వచ్చిన కొడుకు మౌనాన్ని అర్థం చేసుకున్న గంగలక్ష్మమ్మ కొడుకు మీద ఇంకా తనకు అధికారం మిగులుందన్న భ్రమతో అతని కోసం తను పడ్డ కష్టాలన్నీ గుర్తు చేసుకుంటుంటే అప్పుడు లోపల నుంచి వేగంగా వచ్చి సుందరి అన్న మాటలు గంగలక్ష్మమ్మకి నవనాడులు కుంగిపోయేలా చేశాయి. అమ్ముకున్న చెట్టు నీడన ఉండనిస్తున్నది చాలక కాయలు కావాలంటే కోసుకొనిస్తారా? అలాగే నీ బిడ్డను నాకు అమ్మేశారు భర్తగా. ఓ మనిషిని కూచోబెట్టి సకలము జరపాలంటే ఎంత కష్టమో మీకు తెలియందేం కాదు.
తిండికి బట్టకి ఏమీ లోటు లేకుండా చూస్తూ ఉంటే అందులో సంతోషపడకుండా కాశీ రామేశ్వరాలు అని గొంతెమ్మ కోరికలు కోరితే మా వల్ల అయ్యే పని కాదు అని అత్తగారిని అనేసి, అది కాదండి, ఆవిడ కంటే కష్టసుఖాలు ఏవీ తెలియవు, ఆవిడేదో అడిగిందని గంగిరెద్దులా మీరు సరే అంటున్నారా, లోపలికి రండి అంటూ కోడలు గీంకరించేసరికి మురళి లోపలికెళ్ళాడు చప్పుడు చేయకుండా. ఆత్మాభిమానం దెబ్బతిన్న గంగలక్ష్మమ్మ ఆ రాత్రి అన్నం తినలేదు, నిద్రపోలేదు. మర్నాడు ఉదయం కొడుకుతో చెప్పి పుట్టి పెరిగిన పల్లెటూళ్ళలో 25 ఏళ్ల తర్వాత అడుగుపెట్టింది. తనలాంటి మరో అభాగ్యురాలు వరలక్ష్మమ్మ ఆసరాగా దొరకడంతో తనకు తెలిసిన వంట పనిలో స్థిరపడింది. ఓ 2 నెలల తర్వాత 200 పంపాడు మురళి. గంగలక్ష్మమ్మ ఆ డబ్బు తిరిగి పంపించేసింది. అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నెలలు సంవత్సరాలు గడిచినా కొడుకు నుండి తనను వెతుక్కుంటూ ఏనాడు పావలా కార్డు కూడా రాలేదు. అలాంటి ఆలోచనలతో ఆలోచిస్తూ నడుస్తున్న గంగలక్ష్మమ్మ కళ్ళ ముందు గతమంతా గిర్రున తిరిగి ఆగేసరికి ఇంటి ముందుకొచ్చిందావిడ. ఇంటి ముందు తలతలా మెరుస్తున్న కారు ఆగటంతో చూసి వేగంగా లోపలికెళ్ళింది. తమ పాత కుర్చీలో కూర్చొని వరలక్ష్మమ్మతో మాట్లాడుతున్న తన కొడుకు మురళిని చూసి క్షణం నివ్వెరపోయి ఆగింది. తల్లిని చూసి తెచ్చిపెట్టుకున్న నవ్వు పులుముకొని అమ్మా అనేసరికి గబగబా కొడుకు పక్కకెళ్ళి, ఎంతసేపయింది నాయనా వచ్చి అంది. అర్ధగంట అయిందమ్మా అన్నాడాయన. సుందరి పిల్లలు బాగున్నారా అంటూ అడిగింది. ఆ అన్నాడు తలదించుకొని. ఏసీకి అలవాటైన అతని శరీరం స్వేదాన్ని కారుస్తుంటే విసనకర్ర తెచ్చి ఊపుతోంది. లోపలికెళ్ళి ఎవరింటి పెళ్లి కోసమో చేసిన లడ్లు 2 కాసిని జంతికలు ప్లేట్లో తెచ్చి కొడుక్కిచ్చింది. తల్లి చేతి రుచికి మొహం వాచిన అతని నోరు మౌనంగా తన పని ప్రారంభించింది. మురళి కాస్త ఒళ్ళు చేసినట్టున్నాడే అంటూ తింటున్న కొడుకు వైపు ఆమె మాతృప్రేమ పైనుండి కిందికి చూసుకుంది. తల్లి ఇచ్చిన చల్లని మంచినీళ్లు తాగి మెల్లగా ప్రారంభించాడు మురళి. అమ్మా, సుందరి ఎప్పుడూ నిన్ను గురించే అనుకుంటుందమ్మా. ఎన్నోసార్లు నిన్ను తీసుకురమ్మంది. జరిగిన దానికి ఎంతో బాధపడుతోంది. నాకు తెలిసి తెలియక అత్తయ్యను ఏదో అవమానపరిస్తే 4 తగిలించైనా నాకు బుద్ధి చెప్పకూడదా అనంటుంది. ఎన్నోసార్లు ఇద్దరం వచ్చి నిన్ను తీసుకెళ్దామనుకున్నాం. ఏవో పనుల ఒత్తిళ్ల వల్ల అంటున్న కొడుకు మాటలకు అయోమయంగా చూస్తుంది ఆ తల్లి. అమ్మా, నేను కంపెనీ పని మీద 6 నెలలు అమెరికా వెళ్ళాలి. నాకీ మధ్య కొద్దిగా షుగర్ వ్యాధి వచ్చింది. అందుకని ఏది పడితే అది తినొద్దన్నారు డాక్టర్లు. అందుకే నాతో పాటు సుందరి కూడా వస్తోంది. ఇల్లు పిల్లల్ని చూసుకోవటానికి బయటి వాళ్ళెవ్వరిని నమ్మి ఉంచలేం కదా. పోనీ సుందరి తల్లిదండ్రుల్ని ఉంచుదామంటే వాళ్ళు కూడా కొడుకుతో పాటు అమెరికాలోనే ఉంటున్నారు. అందుకని జరిగిందేమీ మనసులో పెట్టుకోకుండా నువ్వు వచ్చావంటే మేం నిశ్చింతగా అమెరికాకి వెళ్ళొస్తామమ్మా అంటూ పెళ్ళాం చెప్పిన పాఠం అప్పజెప్పాడు కొడుకు. కొడుకు ఆంతర్యం అర్థం చేసుకున్న గంగలక్ష్మమ్మ, మరి ఎప్పుడు బయలుదేరాలి నేను అంటూ అడిగింది. హైదరాబాదులో మురళి కట్టిన ఆధునిక బంగళాలో 8 ఏళ్ల మనవడు 4 ఏళ్ల మనవరాలితో 6 నెలలు 6 రోజులుగా గడిచిపోయాయి ఆవిడకు. 6 నెలల తర్వాత మురళి సుందరి తిరిగొచ్చారు. 2 రోజుల తర్వాత అంతకు ముందు పనిచేసిన వంట మనిషి పనిలో పునః ప్రవేశమవటంతో తనొచ్చిన పని అయిపోయిందని గ్రహించిన గంగలక్ష్మమ్మ ఆఫీస్కి బయలుదేరుతున్న కొడుకుతో అంది, బాబూ మురళి, ఈవేళ నేను ఊరికి బయలుదేరుతున్నాను అని. అప్పుడే ఏం తొందరమ్మా, ఇంకో 4 రోజులు ఉండొచ్చుగా అన్నాడతను. 4 రోజులున్న తర్వాతైనా తిరిగి వెళ్లాల్సింది అక్కడికే గదా అంది తల్లి. అప్పుడే సుందరి ఆఫీస్కి బయలుదేరుతూ హాల్లోకి రావటంతో, అవునవును, పల్లెటూళ్ళలో ఉండే ప్రశాంతత ఇలాంటి బస్తీల్లో ఎక్కడ దొరుకుతుంది, జాగ్రత్తగా వెళ్ళిరండి అని పర్సు తీసి
200 బయటికి తీసి ఛార్జీల కోసమన్నట్టుగా ఇవ్వబోతుంటే, మురళి, ఊళ్ళో నేను ఎవరింటికెళ్ళి వంట చేసినా రోజుకి 100 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ 6 నెలలుగా నీ పిల్లలకి రోజుకి 3 పూటలా వండిపెట్టి ఇంకా అదనపు పనులు కూడా చేశాను. లెక్క చూస్తే 18,000 రూపాయలు దాటుతోంది అంది గంగలక్ష్మమ్మ. ఏం మాట్లాడుతున్నావమ్మా? నా పిల్లలు నీకు మనవలు కారా? వాళ్ళకి వండిపెట్టి డబ్బివ్వమనటం అసహ్యంగా అనిపించటం లేదు అన్నాడు ఆవేశంగా. అందుకే బాబు, ఖచ్చితంగా 18,000 ఇవ్వనక్కర్లేదు, 10,000 ఇస్తే చాలు అంది కరాఖండిగా. అంతలో సుందరి, ఆయన మీ కొడుకన్న సంగతి గుర్తుండే మాట్లాడుతున్నారా అని అందుకుంది. ఎందుకు లేదు తల్లి, బాగా గుర్తుంది. వాడు నీకు నేను అమ్మిన చెట్టు. అమ్ముకున్న వాళ్ళకి కొనుక్కున్న వాళ్ళకి మధ్య వ్యాపార సంబంధాలు తప్ప ఆప్యాయతానుబంధాలు పొసగవు. ఇవాళ మీ అవసరానికి నేను నమ్మకమైన వంట మనిషిని మాత్రమే. అనవసరపు మాటలతో ఒకళ్ళనొకరు నిందించుకునే కంటే నా డబ్బు నాకిప్పిస్తే నే వెళ్ళిపోతాను అంది గంగలక్ష్మమ్మ. లోపలికెళ్ళి 10,000 రూపాయల కట్ట తీసుకొచ్చి టీపాయ్ మీద విసిరి కొట్టింది సుందరి. చిరునవ్వుతో ఆ డబ్బుని తీసుకొని వెళ్ళబోతూ జరుగుతున్నదేమిటో అర్థం కాకుండా చూస్తున్న మురళి పిల్లల్ని దగ్గరకు తీసుకొని, జీవితంలో మిమ్మల్ని చూస్తానని, మీతో మాట్లాడతానని, మీతో గడుపుతానని నేనస్సలు అనుకోలేదు. ఈ 6 నెలలు నన్ను నానమ్మ అని పిలిచి ఆ లోటు నాకు తీర్చారు. ఈ పేద వంట మనిషిని మీరైనా గుర్తుపెట్టుకుంటారు కదూ అని కళ్ళు తుడుచుకొని చేతిలో ఉన్న నోట్ల కట్టలో కొంత తీసి పిల్లలకి చెరో సగం ఇస్తుంటే, అమ్ముడు పోయిన చెట్టులా బిత్తరపోయి చూస్తూ నించున్న మురళి వైపు జాలిగా చూస్తూ వేగంగా బయటికి వెళ్ళిపోయింది ఆత్మాభిమానంతో ఆత్మస్థైర్యాన్ని అండగా చేసుకున్న గంగలక్ష్మమ్మ. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. నీ కొడుకుని నాకమ్మేశావు కాబట్టి అతని గురించి కానీ అతని డబ్బుల గురించి కానీ నీకు అనవసరం అని అత్తగారిని చెడామెడా దులిపేస్తున్న కోడలికి, కోడలు అలా మాట్లాడుతుంటే మౌనం వహించిన కొడుక్కి ఆ అత్తగారు ఎలా సమాధానం చెప్పిందో. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన ఎం వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.